హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ రాజగోపాల్ మాట్లాడుతున్నానండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్ల గ్రామంలోని శ్రీ కోనేటిరాయ స్వామి దర్శనమైన దాని తర్వాత ఇక్కడ అన్నం సొసైటీ ఉందండి. గుడికి నేరుగా ఉన్న వీధిలో అన్నం సొసైటీ ఉంది. ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజుల్లో మొదట ఉదయం 9:30 గంటలకే స్వామివారి పూజా కార్యక్రమాలన్నీ కూడా ముగించి ఆ తర్వాత ప్రారంభిస్తారండి. ప్రతిరోజు జరిగే ఈ అన్నదాన కార్యక్రమంలో అనేక మంది భక్తాదులు కూడా పాల్గొంటూ ఉంటారు. స్వామివారి దర్శనానికి అనంతరం ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఫ్రెండ్స్ దర్శనం మరీ లేట్ అవుతుంది, క్యూలో ఇబ్బందిగా ఉంది అనేటట్లుగా ఉంటే వచ్చి ఇక్కడ అన్నప్రసాదాలు స్వీకరించి తర్వాత కూడా దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇక్కడ స్వామి గారు ఇక్కడ లోపలే అన్నం సొసైటీ లోపల ఉన్నటువంటి స్వామివారి విగ్రహ దగ్గర పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలు 9:30 ప్రాంతంలో మొట్టమొదటిగా ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాతనే అన్నప్రసాద వితరణ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ అన్నప్రసాదాల వితరణకై ఇక్కడ గ్రామస్తులు సహకరించడమే కాకుండా పొరుగురు నుంచి వచ్చేటువంటి గ్రామస్తులు, విశేషంగా భక్తులు, అన్నదాతలందరూ కూడా కలిపి ఇలా చూడండి, ఇక్కడ వివిధ రకాలైనటువంటి వెరైటీస్తో ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మామూలుగా ఏదో అన్నదానం అంటే కొద్దిగా వైట్ రైస్, సాంబార్ ఇచ్చి పంపించడం అనేవి మామూలుగా కూడా కొన్ని జాగాల్లో జరుగుతూ ఉంటాయి పరిస్థితులను బట్టి. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని స్వామివారి ప్రసాదంగా అందిస్తూ ఉంటారు. ఇక్కడ ముఖ్యంగా సుప్రసిద్ధ శ్రీ శ్రీ నిస్వార్థ సేవారత్న అనే బిరుదాంకితులైనటువంటి శ్రీ శ్రీధర స్వామి గారు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తన భుజస్కంధాలపైన వేసుకొని నిర్వహిస్తూ ఉంటారండి. ఎంతోమంది అన్నార్తిని వారు పరిష్కరిస్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులకి కాస్త ఉపశమనంగా ఉంటుందన్న సదుద్దేశంతో ప్రారంభించి ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. ఇందులో అనేక మంది భాగస్థులైనప్పటికీ ఎంతోమంది దాతలు కూడా డొనేషన్స్ అవి కూడా ఇస్తూ ఉంటారండి. వారందరికీ కూడా శ్రీ కోనేటిరాయ స్వామివారి కృపా కటాక్షాలు పుష్కలంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. భక్తులు ఎవరైనా సరే ఏదైనా డొనేషన్ చేయాలన్నా మన హిందూ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడే దాంట్లో భాగంగా ఏ విధంగా సహకరించాలని ఆశపడుతున్నా పైన కనిపిస్తున్న నెంబర్లకి సంప్రదించవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియోని నలుగురికి షేర్ చేయండి, మంచి జరుగుతుంది. కోనేటిరాయ స్వామి వారి కృప ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒకసారి మన కీలపట్ల కోనేటిరాయ స్వామి వారిని దర్శించండి. ఈ అన్నం సొసైటీని కూడా దర్శించి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలని చూసి అందులో మీ ఉద్దేశాన్ని కూడా తెలియచేయండి. మంచి ఉంటే మాకు చెప్పండి, చెడ్డగా ఉన్నాయి చెప్పండి, సరి చేసుకుంటాం. ఓం నమః